హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అమ్మవారిని రోజుకు అలంకరణలో రెడీ చేస్తున్నాను కదండి. అది ఎలా చేస్తున్నాను అనేది ఒక వీడియో చేశాను డీటెయిల్గా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దానికోసం ఒక పీట తీసుకున్నాను, 2 చెంబులు తీసుకున్నానండి. పెద్ద కలశం ఒకటి, దానిపైన ఒక సరిపోయేటట్టు ఒక చెంబు తీసుకున్నాను. దాని నిండా రైస్ ఫిల్ చేసుకున్నాను. తర్వాత ఒక కోకోనట్ తీసుకున్నాను. ఈరోజు ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ గ్రీన్ తీసుకున్నానండి. కాచాయని దేవి అవతారం కదా, సో అందుకని ఎల్లో కలర్ బ్లౌజ్తో పేరప్ చేస్తున్నాను. తర్వాత ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా కింద వేసుకొని, ఇలా ఫ్రిల్స్ కింద మనం ఎలా అయితే శారీకి పెట్టుకుంటామో అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ ఒకసారి ఇలా బాగా పెట్టుకొని ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా బాగుంటుందో అని చెప్పి మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ అని దేనికి దానికి వెళ్ళిపోకుండా సైడ్కి ఒక క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక నెక్ పార్ట్ దగ్గర గ్యాప్ అది రాకుండా అటొక ఫ్రిల్ ఇటొక ఫ్రిల్ తీసుకొని ఒక పిన్తో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ తీసేసి కింద ఏదైతే మనం పళ్ళు పాటలో ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటామో, మన శారీకి ఎలా అయితే మనం పెట్టుకుంటామో కుర్చీల కింద అలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్ పార్ట్లో 2 ఫ్రిల్స్ గ్యాప్స్ రాకుండా, బిట్వీన్ మన గ్యాప్స్ రాకుండా మనం ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్న తర్వాత అన్నీ నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్కి మనం ఇలా బ్లూ కలర్ ఏదైతే మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నామో దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. సేమ్ ఎలా అయితే మనం ఎల్లో కలర్ బ్లౌజ్ని పెట్టామో అలా ఫ్రిల్స్ కింద చేసుకొని అది పై పార్ట్లో క్రాస్గా పెడుతున్నానండి. బ్యాక్ సైడ్ ఒక పిన్తో నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత నేను అమ్మవారి ఫేస్ ఇలా తీసుకొని అలా డెకరేట్ చేసుకున్నానండి. నార్మల్ ఫేస్ని తీసుకొని ఇలా స్టోన్స్ అవి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఊళ్ళతో ఇలా టై చేసుకున్నాను. బికాజ్ ఏదైనా చంబుకు కానీ దేనికైనా మనం పెట్టేటప్పుడు టై చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని ఇలా నేను చేసుకున్నానండి. ఎవ్రీ టైం అమ్మవారి ఫేస్ రీయూజ్ చేసినప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలా పెట్టిన తర్వాత అమ్మవారు ఎలా ఉన్నారో చూసారు కదండి, అంత ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారి లెగ్స్ పెడుతున్నానండి. ఇలా లెగ్స్ నేనే రెడీ చేసుకున్నాను. కాలికి పట్టీల కింద ఒక చైన్ని తీసుకొని అలా పెట్టానండి. ఈ లెగ్స్ వీడియోస్, హ్యాండ్స్ వీడియో కూడా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి, నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకో లెగ్ కూడా తీసుకొని దాన్ని ఒక అల్లిపిన్ చూపిస్తున్న విధంగా అటువైపు ఇటువైపు తీసుకొని ఒక పిన్తో ఊడిపోకుండా మనం ఇలా పెట్టుకోవాలండి నీట్గా. అప్పుడు అమ్మవారి లెగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా సెకండ్ లెగ్ కూడా తీసుకొని దానికి కూడా కింద పార్ట్ వైపు పెట్టుకొని శారీ కింద పెట్టి ఇంకో అల్లిపిన్తో మనం ఇలా సెక్యూర్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ పెట్టుకొని 2 లెగ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్లో గ్యాప్స్ రాకుండా అన్నీ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇలా చేసుకొని పక్కనున్నవి కూడా అన్ని ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి నీట్గా. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకోవడానికి హ్యాండ్స్ కూడా నేనే రెడీ చేశానండి. ఇలా పారణి అది పెట్టి ఎంతో అందంగా చేసుకున్నాము. ఇప్పుడు ఎలాగైతే మనం లెగ్స్ పెట్టామో అలా హ్యాండ్స్ కూడా మనం పెట్టుకొని అల్లిపిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ నిలబడే విధంగా మనం కింద ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక వెయిట్ ఉండేది ఏదైనా పెట్టుకొని దాని మీద మనం ఇలా పెట్టుకోవాలి. బికాస్ హ్యాండ్ సైడ్ పడకుండా కింద పడిపోకుండా ఉంటుంది, అలా నిలబడి ఉంటుంది అనమాట. సో అలా నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అల్లిపిన్స్ పెట్టుకోవడానికి ఇలా నీట్గా ఉండే విధంగా నేను ఒక థర్మోకాల్ షీట్ తీసుకొని దాన్ని ప్లాస్టర్తో పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు అల్లిపిన్ పెట్టినా కూడా ఈజీగా థర్మోకాల్ షీట్కి ఉండిపోతుంది కదా, సో అందుకని ఇలా ముందుగానే పెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా సెకండ్ హ్యాండ్ కూడా మనం ఇలా బౌల్ పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే అలా హ్యాండ్ నీట్గా నిలబడుతుంది. కింద కానీ ఎక్కడ కూడా కనబడకుండా మనం కవర్ చేసుకోవాలి. శారీతో మొత్తం కవర్ చేసేయాలి. సో ఇలా అయిన తర్వాత నేను ఈ జ్యువెలరీ తీసుకున్నానండి. ఈ జ్యువెలరీ ఇలా అమ్మవారి కోసం నేను స్పెషల్గా ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇలా స్టెప్ చైన్ లాగా అమ్మవారికి అందంగా ఉంటుంది కదండి. ఇవన్నీ జ్యువెలరీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకున్నానండి. తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకొని ఇలా చంపస్వరాలు పెట్టుకొని
పెట్టుకుంటున్నానండి అమ్మవారికి. నేను హెయిర్ కూడా తీసుకున్నానండి. హెయిర్ ఒక సవరం తీసుకొని దాన్ని ఇలా బాగా కోమ్ చేసుకొని అమ్మవారికి వెనక సెట్ చేసుకున్నాను నీట్గా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టి బోత్ సైడ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నానండి. చంపస్వరాలు అవి నీట్గా పెట్టుకోవాలి. అమ్మవారికి బాగా అడ్జస్ట్ చేసుకొని నీట్గా, ఒకవేళ పడిపోతుందంటే మళ్ళీ బాగా పడకుండా మధ్యలో ఏది మిస్ అవ్వకుండా నీట్గా సెట్ చేసుకోవాలి, సెక్యూర్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఫైనల్ లుక్ ఇలా ఉంది. దీంతో పాటు మనం ఒక కిరీటం యాడ్ చేసుకున్నాను నేను. ఇది కూడా ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను. దీనికి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల నేను ప్రతి అమ్మవారికి ప్రతి అలంకరణలో ఇదే కిరీటం యూజ్ చేయడం వల్ల ఒక లుక్ డిఫరెన్స్ కోసం నేను ఒక వేణి తీసుకున్నాను. అది జడక పెట్టుకున్న వేణియేనండి. అది గోల్డ్ కలర్లో తీసుకున్నాను. అది మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది కవర్ చేయడానికి, నేను డిఫరెంట్గా కనబడడానికి కొంచెం నేను అలా రెడీ చేసుకుంటున్నాను. మధ్యలో అలా అడ్జస్ట్ చేసుకొని పెడతానండి. ఇప్పుడు అంతా అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నారో అమ్మవారు, ఎంత అందంగా ఉన్నారు. చూసారా, అమ్మవారు వచ్చి మన ఎదురుగా అలా కూర్చున్నట్టే ఉంది కదండి. నీకు ఎలా అయితే నచ్చింది, మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగున్నారు అమ్మవారు. లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, శారీ కలర్ కానీ అంతా చాలా బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు అమ్మవారికి ఇలా పూజ చేసుకొని ఇలా ధూపం వేస్తున్నాము. నిజంగా అమ్మవారు నా ఎదురుగా ఉన్నట్టునే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.